వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో గ్రూప్ డి లో అడిగినటువంటి ప్రీవియస్ ముఖ్యమైన మోడల్స్ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పనిసరిగా చూడండి, నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఇవన్నీ జస్ట్ రిపీట్ అవుతున్న బిట్స్, నెంబర్స్ మాత్రమే మారితే లెక్కల మోడల్స్ అన్ని కూడా ఒకేలా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ మనకు అడిగినటువంటి క్వశ్చన్ చూద్దాం. మనకు ఎగ్జామ్ లో ఈ ప్రకటనలు, వాదనలు అనేటువంటి టాపిక్ ఉండడం జరుగుతుంది. సో స్టేట్మెంట్, కంక్లూజన్స్ అని చెప్పేసి, సో మనకి ఈ యొక్క స్టేట్మెంట్ కి ఈ వాదనలు ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ ఉన్నాయా లేవో మనము చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. జంతు ప్రదర్శనశాల లేదా జూలో చూడడానికి వచ్చే ప్రజలు అక్కడి జంతువులకు ఆహారం పెట్టరాదు అనేటువంటిది ప్రకటన అన్నమాట. వాదన, అవును, చూసేవారి భద్రతను ధృవీకరించడానికి ఇది నిషేధించబడింది. సెకండ్ వాదన ఏం చెప్తుందంటే, లేదు, జంతువులను ఆహారం తినిపించడం సందర్శకులకు చాలా వినోదాత్మకంగా ఉంది అని అన్నారు. సో ఈ రెండు స్టేట్మెంట్లు మనకు చూస్తే ఒకేసారి సరే అనిపిస్తుంది, కాకపోతే మనం ఏం చేయాలంటే బలంగా ఉన్నదాన్ని రైట్ ఆన్సర్గా వేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, జూ పార్క్ లో వివిధ రకాల జంతువులు ఉంటాయి. ఫర్ సపోజ్ టైగర్, అవునా కదా, పులి ఉందనుకోండి, దానికి ఆహారం తినిపించడానికి నేను వెళ్తా, నాకు వినోదాత్మకంగా ఉంటుంది అంటే సరిపోతుందా? సరిపోదు. కాబట్టి సో చూడండి, చూసేవారి భద్రత, ఓకే, చూసేవారి భద్రత అంటే ఎవరైతే సందర్శకులు ఉన్నారో వాళ్ళ భద్రతను కాపాడడం కొరకు, ధృవీకరించడం కొరకు ఈ విధంగా ఆహారం పెట్టడాన్ని మనకు నిషేధించడం జరిగింది అనేటువంటిది సరైన స్టేట్మెంట్ అవుతుంది. వినోదాత్మకంగా ఉంటుందా ఉండదు అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. రెండిట్లో చూసినట్లయితే బలమైనది ఆప్షన్ 1, వాదన 1 అవుతుంది. కాబట్టి కేవలం వాదన 1 మాత్రమే సరైనదిగా మనము చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో సూటబుల్ అయిన దాన్ని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, a + 1/a = 5 అయితే a³ + 1/a³ ఎంత అన్న. ఆల్రెడీ మీరు పార్ట్ 2 ఎవరైతే చూసారో దీనికి సెకండ్స్ లో ఆన్సర్ పెడతారు. a + 1/a మనకు m అని ఉన్నట్లయితే మనకు a³ + 1/a³ అడిగితే మనం ఏం చేయమని చెప్పినా m³ - 3m చేయమన్నా. m ప్లేస్ లో మనకి ఇక్కడ ఎంత ఉంది? 5 ఉండడం జరిగింది. అంటే 5³ - 3 × 5. 5³ అంటే ఎంత? 125 - 15 అంటే ఎంత వస్తుంది? 110 వస్తుంది. ఇది జస్ట్ మీరు నోటి మీద చేసే లెక్క అనమాట. 125 లెక్కలు 15 తీస్తే 110 వస్తుంది. రైట్ ఆన్సర్ 110. ఆల్రెడీ పార్ట్ 2 లో ఏం చెప్పినా a + 1/a = m అని అయితే, ఓకే, a² + 1/a² అయితే ఏ విధంగా చేయాలి? a³ + 1/a³ అడిగితే ఏం చెప్పాలి? a⁴ + 1/a⁴ ఉంటే కూడా మనము ఏ విధంగా సూత్రాన్ని రాస్తామని చెప్పడం జరిగింది. పార్ట్ 2 వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. ఓకే, నెక్స్ట్, తల్లిన 8% సరళ వడ్డీ చొప్పున కొంత డబ్బు తీసుకున్నది. ఎన్ని సంవత్సరాలకు? 6 సంవత్సరాలలో అదేమైందంట? 924 రూపీస్ అయిందంట. అయితే ప్రాథమికంగా పెట్టుబడి చేయబడ్డ మొత్తం ఎంత అని అడిగారు. సరే, ఇక్కడ ఏమైందంటే సలీనా 8% ఇంట్రెస్ట్ తీసుకుందంట. అయితే ఇక్కడ మనకు మిశ్రమ భిన్న రూపంలో ఇచ్చారు, మనం భిన్నం మార్చుకుందాం. సో 6/3/4, ఈ 6/3/4 ఏం చేస్తాం? 4 × 24, 24 + 3 27. ఓకే, 27/4 సంవత్సరాలు అని చెప్పేసి రాయడం జరుగుతుంది. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8%. అండ్ అది మొత్తం ఎంత అయిందంటే 924 రూపీస్ అయింది. సో మొత్తం అంటే మనం ఏం చేస్తాం? మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. మనకి ఏం అడిగాడు? అసలు అడిగాడు. అసలు నేను x అనుకుంటున్నా. ఇప్పుడు వడ్డీకి ఫార్ములా ఉంటుంది, సరళ వడ్డీకి I = PTR/100 అని చెప్పేసి మనము రాయడం జరుగుతుంది. సో p అంటే అసలు మనకు తెలుసా? తెలియదు, x అనుకున్నాం దాన్ని. t అంటే ఎంత? మనకు r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, t అంటే ఎంత? 27/4, 4 × 100 అని చెప్పేసి రాయడం జరుగుతుంది. 4 × 4 రౌండ్ల, 2 × 2 50ల, అంటే I = ఎంత అయింది? 27x/50. అంటే ఇది మనకు వడ్డీ రేటు. సో మనము మొత్తం మనకు చెప్పాడు మొత్తం ఎంత? 924 రూపీస్. సో మొత్తం = అసలు ప్లస్ వడ్డీ, అవునా? ఇక్కడ అసలు ఎంత మనకు తెలియదు, x కనుక్కోవాలి. వడ్డీ ఎంత తెలుసు, 27x/50 అనేటువంటిది వడ్డీ. మొత్తం ఎంత? 924 రూపీస్, అవునా? సో ఇప్పుడు 924 అలాగే ఉంచుతున్నాను. ఇక్కడ కాసాకు తీయండి, కాసాకు తీస్తే 50, 50x + 27x అంటే మొత్తం ఎంత అవుతుంది? 77x, అవునా? 77x/50 = 924. ఓకేనా? 77x = 924 × 50. ఇక్కడ చూడండి, ఇక్కడ 11 ఎక్క ఉంది. 11 ఏళ్ళు 77, 11 ఎంబులు 88. అంటే ఇక్కడ 88 పోతే ఇక్కడ ఎంత మిగులుతుంది? 4. అంటే 11 × 44. సో 84 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 7 ఎక్క ఉంది చూడండి, 7 ఎక్కం 7, 7 2 14. ఓకే, సో 12 ఉంది. ఇక్కడ x = ఏం మిగిలింది? 12 × 5 × 10 రాసుకోవచ్చు. 12 × 5 = 60. సో 600 అని చెప్పేసి చెప్తాం. అంటే అసలు ఎంత? 600 రూపాయలు. ఓకే, ఈ విధంగా మనము చేయడం జరుగుతుంది. మీరు క్యాల్కులేషన్ స్పీడ్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఇచ్చిన ఆకృతుల నుండి
గుంపుకి చెందని దాన్ని అంటే భిన్నమైన దాన్ని కనుక్కోమని చెప్పేసి మనకు అడగడం జరుగుతుంది. సరే ఇక్కడ ఇలాంటి పదాలు బాగా జాగ్రత్తగా కూర్చోండి. చెందిన, చెందని, లేదంటే సంబంధించని ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తాడు. ఆ పేర్లు మాత్రం జాగ్రత్తగా గమనించి లెక్కలు చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఆఫ్ ఫిల్ ఉంది, ఇది ఆఫ్ ఫిల్ ఉంది. సో ఇది ఆఫ్ కాదు, ఆఫ్ అంటే ఈ విధంగా ఉంటే ఆఫ్, ఈ ఆఫ్ ఉంటే ఈ విధంగా ఉంటే ఆఫ్, దీన్ని ఆఫ్ అన్నాం మనం. ఓకే, సో ఇది కూడా చూసినట్లయితే ఆఫ్ గా లేదు, అంటే మీరు అనుకున్నటువంటి ఫస్ట్ ప్యాటర్న్ రాంగ్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఇది చూడండి, ఇది పై సైడ్ ఫిల్ చేసుకుని ఉంది, ఇది పై సైడ్ ఫిల్ చేసుకుని ఉంది, ఇది కూడా పై సైడ్ ఫిల్ చేసుకుని ఉంది, ఇది కింది సైడ్ ఫిల్ చేసుకుంది. అంటే ఆప్షన్ సి అనేటువంటిది మనకు భిన్నమైనదిగా మనము చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఇస్తారు. ఫస్ట్ రెండు ఆప్షన్ చూసినట్టుగా మనం హాఫ్ ఆఫ్ ఫిల్ అయ్యి ఉంది, మిగతా రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది అనుకుంటాం, కానీ అది ఆఫ్ కాదు. సో పై వైపు భర్తీ చేశారా, కింది వైపు లైన్స్ గీసారా అన్న దాని ఆధారంగా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇండియాలో మనం ఉండేటువంటి కరెన్సీ రూపీ అయితే యూకే యొక్క కరెన్సీ ఏంటి అని అడిగారు. యూకే కరెన్సీని మనం ఏమంటాం, పౌండ్ అని చెప్పేసి పిలవడం జరిగింది. యూకే కరెన్సీని మనం ఏమని తెలుస్తాం, పౌండ్. ఓకేనా, నెక్స్ట్ జపాన్, ఎన్ అనేటువంటిది ఏ దేశ కరెన్సీ, జపాన్. ఎన్ అంటే జపాన్ దేశ కరెన్సీ. లీరా అంటే మనకు టర్కీ కరెన్సీని లీరా అంటాం. దినార్ అంటే మనకు ఆల్రెడీ ముస్లిం కంట్రీస్లో ఆల్మోస్ట్ అన్ని దినార్ అనే ఉంటాయి. ఫర్ సపోజ్ కువైట్ కానీ, ఇరాక్, ఓకే, నెక్స్ట్ లిబియా, ఇలాంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా దినార్ అనేటువంటిది కరెన్సీ రూపంలో ఉంటుంది. కాబట్టి మీరు వివిధ దేశాలు కరెన్సీ అనే టాపిక్ మీకు వచ్చి ఉండాలి. ఓకేనా, అది మీకు స్టాటిక్ జీకోలో అడగకుండా రీజనింగ్ పార్ట్లో అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, 4 cot θ = 5 అయితే అప్పుడు 5 sin θ + 3 cos θ 5 sin θ - 3 cos θ అనేటువంటిది ఏమవుతుందో అడిగారు. సరే ఇక్కడ 4 cot θ = 5 అన్నాడు. cot θ ఏం రాసుకోవచ్చు మనము, 5/4 రాసుకోవచ్చా? అప్పుడు tan θ ఏం రాసుకోవచ్చు, tan θ = 4/5 అని రాసుకోవచ్చా? ఎందుకంటే cot θ అంటే ఆసన భుజం బై ఎదుటి భుజము, tan θ అంటే ఏంటి, ఎదుటి భుజం బై ఆసన భుజం, అవునా కదా? సో tan అంటేనేమో ఎదుటి భుజం బై ఆసన భుజం, కాట్ అంటేనేమో ఎదుటి భుజం బై ఆసన భుజం బై ఎదుటి భుజం. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు cot θ వాల్యూ తెలుసు, tan θ వాల్యూ తెలుసు. దీని నుంచి లెక్క ఎలా సాల్వ్ చేసి చూద్దాం. 5 sin θ + 3 cos θ బై 5 sin θ - 3 cos θ అని ఇచ్చాడు. అన్నిటిని నేను ఏం చేస్తున్నానంటే కాస్తో డివిజన్ చేస్తున్నా, ఎందుకంటే కాస్తో డివిజన్ చేస్తున్నా. చూడండి, cos θ cos θ cos θ cos θ. ఇప్పుడు చూడండి, cos θ క్యాన్సల్, ఇక్కడ cos θ క్యాన్సల్. 5 × sin θ × cos θ అంటే ఏం రాసుకోవచ్చు, tan θ రాసుకోవచ్చా? tan θ + 3 బై 5 tan θ - 3 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. tan θ వాల్యూ నాకు తెలుసు, ఎంత tan θ, 4/5. 5 × 4/5 - 3 + 3 బై 5 × 4/5 - 3. ఈ 5 క్యాన్సల్, ఈ 5 క్యాన్సల్. 4 + 3 అంటే ఎంత, 7 బై 4 - 3 అంటే ఎంత, 1. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 7 అవ్వడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ ఏమవుతుంది, 7. చాలా 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 ఇంపార్టెంట్ మోడల్. ఇదే లెక్కను మీకు మళ్ళీ ఇస్తాడు. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఇప్పుడు ఏమన్నాడు, 4 cot θ = 5 అన్నాడా. నెక్స్ట్ ఏమంటాడు, 6 cot θ = 7 అనొచ్చు, 9 cot θ = 4 అనొచ్చు, సో 6 అనొచ్చు. ఈ విధంగా ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ 5 sin θ + 3 cos θ ఉన్నది కదా, 6 sin θ + 4 sin θ 4 cos θ, ఈ విధంగా మారుస్తాడు అంతే. జస్ట్ ప్యాటర్న్ అయితే ఇదే, అన్నిటిని cos θతో భాగించాలి. ఇలాంటి ఫార్మాట్లో వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేయండి. దీంట్లో 2-3 రకాలు ఉంటాయి, నెక్స్ట్ వీడియోస్లో మనం కవర్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడండి, ఎంత సింపుల్ బిట్టు. 1/6 నుండి ఒక భిన్నాన్ని తీసివేసినప్పుడు 1/13 ఇస్తుంది. అయితే ఆ భిన్నం కనుక్కోండి అన్నాడు. ఏమన్నాడు, 1/6లోకి వెళ్ళి ఒక భిన్నాన్ని తీసేస్తే మనకి ఏమవుతుందంటే 1/13 వస్తుందంట. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఇటు సైడ్ పంపిద్దాం, ఇది ఇటు సైడ్ పంపిద్దాం. సో x = ఏం రాసుకోవచ్చు, 1/6 - 1/13 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇక్కడ కాసాకు తీస్తే ఎంత వస్తుంది, 78. సో అంతే కదా, 13 × 78. నెక్స్ట్ ఇక్కడ 13 - 6, 13 ఇట్లా 6 పోతే 7, 7/78. రైట్ ఆన్సర్ 7/78 అనేటువంటిది రావడం జరుగుతుంది. జస్ట్ చూస్తే చేయొచ్చు, కాకపోతే జస్ట్ మీరు రాసుకుంటే కన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, నందన్ పశ్చిమానికి ఎదురుగా తిరిగి ఉన్నాడు. సవ్య దిశలో 135 డిగ్రీలను, తర్వాత దిశలో అపసవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగాడు. అయితే అతను ఏ దిశలో ఉన్నాడు. సో సవ్య దిశ అపసవ్య దిశ అన్నప్పుడు, సో సవ్య దిశ అంటే ప్లస్గా, అపసవ్య దిశ అంటే మైనస్గా తీసుకుంటాం. 135లోకి వెళ్ళి 45 తీసేయండి. 135కి వెళ్ళి 45 తీస్తే 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది పెద్దదానికి ఏ గుర్తుంటే ఆ గుర్తు, అంటే 90 డిగ్రీస్. సో సవ్య దిశలో ప్లస్ అంటే సవ్య దిశ తిప్పాలి. పశ్చిమం అన్నాడు. ఓకే, తూర్పు
పడమర, ఉత్తర, దక్షిణ, పశ్చిమానికి 90 డిగ్రీస్లో తిప్పాలి. సవ్య దిశ ఈ విధంగా తిప్పితే సవ్య దిశ, ఈ విధంగా అంటే అపసవ్య దిశ. ఓకే, సో సవ్య దిశలో మనకు 90 డిగ్రీస్ తిప్పితే ఏమొస్తుంది, ఉత్తరం డైరెక్షన్ రావడం జరుగుతుంది. ఓకేనా, లేదు మేము మ్యాప్లో చూసుకుంటామంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఓకే, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమన్నాడు, పశ్చిమంలో ఉన్నాడు. ఏం చేసిండు, సవ్య దిశ అన్నాడు. సవ్య దిశ అంటే ఈ డైరెక్షన్లో 45, 90, 135 ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏమన్నాడు, మళ్ళీ అపసవ్య దిశలో ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్ తిరిగాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 45 కదా. సో ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నట్టు, ఉత్తర డైరెక్షన్లో ఉన్నట్టు అనమాట. ఓకేనా, చాలా చాలా ఈజీ లెక్క ఇది. నెక్స్ట్, సుమన్ సోదరి యొక్క ఒకే ఒక సోదరుడి తండ్రి యొక్క తల్లి సుమన్కి ఏమైతుంది అన్నాడు. సార్ చూడండి, సుమన్ సోదరి యొక్క ఒకే ఒక సోదరుడి తండ్రి యొక్క తల్లి సుమన్కి ఏమవుతుందని అడిగారు. సుమన్ ఉన్నాడు కదా, ఆమెకు ఒక సోదరు ఉందంట. ఈ సోదరికి ఒకే ఒక సోదరుడు అంటే ఎవరైతారు, సుమన్ అవుతారు. అవునా, సుమన్కి మళ్ళీ తండ్రి ఉన్నాడంట. ఓకే, సుమన్ తండ్రి వాళ్ళ తల్లి అంటే వీళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఏమైతుంది, నానమ్మ అవ్వడం జరుగుతుంది. ఓకే, నానమ్మ లేదా అవ్వ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, కింద ఇవ్వబడిన చిత్రంలో పంచభుజులు, ఓకే 5 భుజాలు ఉండేటువంటివి ఎన్ని ఉన్నాయని అడిగారు. ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. మీరు కౌంట్ చేసి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ బేసిక్ నుంచి తీసుకుంటున్నాను. ఓకే, 1 ఒకటో భుజం, 2 ఓకే 3, 4, 5 ఓకే కనబడిందా, 1, 2, 3, 4, 5 వచ్చిందా. 5 భుజాలతో కలిపినాయి ఎన్ని వచ్చింది, ఇది ఒకటి. అంటే ఒక మూల నుంచి ఒకటి వస్తుంది, ఈ 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 మూల నుంచి ఒకటి వస్తుంది. అంటే ఎన్ని వచ్చినాయి, ఇవి 4 వచ్చినాయి. ఓకేనా, సో నెక్స్ట్ వేరే దాని నుంచి చూడండి, వేరే డైరెక్షన్లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఈ మూల నుంచి చూడండి, ఈ మూల నుంచి. సో ఫస్ట్ 1 ఈ ఒకటి, ఓకే ఇది ఒకటి. ఓకే 1, 2 ఓకే 2, 3, 4, 5 కనబడిందా. ఇది 1, ఇది 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 5. ఓకే, ఈ విధంగా అంటే ఈ మూల నుంచి కూడా మనకు 4 వస్తున్నాయి. ఓకే 4, 4 ఎన్ని అయినాయి, 8 అయినాయి. ఇంకా 4 చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పటి వరకు మీకు 8 కనబడ్డాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సేమ్ ఇదే డైరెక్షన్లో. ఇక్కడ నుంచి చూడండి, సో ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ 1, 2, 3, 4, 5 ఓకే ఇది ఒకటి. ఈ విధంగా కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి 2 రకాలు తీయచ్చు, 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా చూస్తే అంటే ఈ డైరెక్షన్లో పోతే 5 వస్తాయి, ఇక్కడ నుంచి మళ్ళీ క్రాస్ వచ్చినా కూడా 5 వస్తాయి అనమాట. ఓకే సారీ 4 వస్తాయి, ఒకటే మూల కదా 4 వస్తాయి అనమాట. సో మొత్తం 12 అనేటువంటివి రావడం జరుగుతుంది. ఒకసారి మీరు రాసి చూడండి, మీకు తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 31 × 23 = 713 అంట. 310 × 0.023 ఎంత అన్నాడు. దీన్ని ఈజీగా రాయొచ్చు. 310 అలాగే ఉంచుతున్నా, 23/100 రాసుకోవచ్చా. సో సార్ 1000 అవునా, ఇది కట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏముంది, 31 × 23, 31 × 23 అంటే ఎంత, 713/100 అంటే ఎంత వస్తుంది, 7.13. రైట్ ఆన్సర్ 7.13, ఈజీ లెక్కనే. నెక్స్ట్, ఒక క్రమ అష్టభుజిలోని అంతర కోణాల మొత్తం. సార్ ఏదైనా ఒక బహుభుజి ఇచ్చి దాంట్లో అంతర కోణాల మొత్తం, ఓకేనా, ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అడిగాడు అనుకోండి. అప్పుడు మనం ఫార్ములా ఏమడతామంటే n-2 × 180 degrees, n-2 × 180 degrees. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర త్రిభుజం ఉందనుకోండి, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత అన్నాను, మీకు తెలియదు అనుకున్నాం. ఫర్ సపోజ్ ఈ ఫార్ములా ప్రకారం వాడదాం. ఎన్ని కోణాలు, 3 కోణాలు అన్నాం. సో ఎన్ని భుజాలు ఉంటాయి మనకు, 3 ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి. సో 3 - 2 × 180 degrees అని చెప్తాం. 3 - 2 అంటే 1 × 180 degrees. అంటే మొత్తం త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత అంటే, 3 భుజాలు ఉన్నటువంటి త్రిభుజం యొక్క కోణాల మొత్తం, అంతర కోణాల మొత్తం ఎంత, 180. సేమ్ అదే విధంగా అష్టభుజి చూద్దాం. అష్టభుజి అంటే అష్ట అంటే 8 అవునా. సో n-2 × 180 degrees, n-2 అంటే 8 - 2 × 180 degrees. 8 - 2 అంటే ఎంత, 6 × 180 degrees. సో 18 ఎంత, 108 అంటే 1080 అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే సో 1080 డిగ్రీలు అంతర కోణంగా ఉండడం జరుగుతుంది అష్టభుజులు. ఓకేనా,
సో ఇది ఈ విధంగా మనం చేస్తాం. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. అంతరకోణాల మొత్తానికి ఫార్ములా బహుభుజి ఇచ్చి ఆ బహుభుజిలో అంతరకోణాల మొత్తం అంటే మనము n-2 × 180. ఫర్ సపోజ్ చతురస్రం తీసుకోండి, 4 భుజాలు ఉంటాయి అవునా. 4 భుజాల కోణం మొత్తం అంటే 4 - 2 × 180. సో ఎంత వస్తుంది? 2 × 180. 2 × 180 అంటే మనకి ఎంత వస్తుంది? 360 రావడం జరుగుతుంది. ఓకే, ఏదైనా చతురస్రం తీసుకుంటే ఇక్కడ 90 90 90 90. సో 9 4 = 36. అలా చూసినా ఇలా చూసినా రైట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మీరు సప్తభుజి, ఓకే సప్తభుజిలోని అంతరకోణాల మొత్తం ఎంత చెప్పండి. అంటే 7 భుజాలు ఉంటాయి. 7 భుజాలు ఉన్నప్పుడు అంతరకోణాల మొత్తం ఎంత అంటే నా కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి బాడ్మాస్ లెక్క. జస్ట్ దీన్ని నోట్ పైన కూడా వేయచ్చు, మీకు చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఏం చేస్తాము, వి బాడ్మాస్లో ఫస్ట్ ఏం చేయాలి, ఈ వెంకలం తీసేయాలి. సో ఇదైతే వెంకలం ఉందో ఈ పైన ఉన్నటువంటి లైన్ తీసేసి దాని కింద ఉన్నటువంటి నెంబర్స్ని ఫస్ట్ చేయాలన్నమాట. ఓకే, సో 6 × 5 అంటే ఎంత వస్తుంది? 30 అవునా. సో ఆ రేజ్లో 30. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, బ్రాకెట్ రిమూవ్ చేయాలి. అంటే ఫస్ట్ 3 రకాల బ్రాకెట్స్ ఉంటాయి. ఈ విధంగా 3 రకాల బ్రాకెట్స్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఈ స్మాల్ బ్రాకెట్ రిమూవ్ చేస్తాం, తర్వాత మీసల్ బ్రాకెట్ రిమూవ్ చేస్తాం, తర్వాత ఈ బిగ్ బ్రాకెట్ని రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీని ప్రకారం చేస్తాం. ఇక్కడ 30 వచ్చింది. సో ఇక్కడ 120/30 25 మైనస్ ఉండడం జరిగింది అవునా. ఈ బ్రాకెట్లో చేస్తే ఫస్ట్ 3 × 3 = 12. ఎందుకంటే ఫస్ట్ డివిజన్ చేయాలి కదా, డివిజన్ చేసిన తర్వాతనే సబ్స్ట్రాక్షన్ చేయాలి యాజ్ పర్ బాడ్మాస్. ఓకేనా, సో డివిజన్ చేసిన అంటే ఎంత వచ్చింది? 3 × 12 25 - 4 దట్ ఈస్ ఈక్వల్ టు 21. ఇక్కడ ఏముంది మళ్ళీ 105/21 అంటే ఎంత వస్తుంది? 105/21 అంటే 5 రావడం జరుగుతుంది అవునా. 5 47 + 5 47 + 5 అంటే ఎంత వస్తుంది? 52 రావడం జరుగుతుంది. 156/52 అంటే 5 మూల 15 2 మూల 6 అంటే 3 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 3 రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో 52 మూల 156 రావడం జరుగుతుంది కదా. నెక్స్ట్ ఇది చూడండి, ఒక ప్రకటన ముగింపు ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రపంచంలో టాప్ డిజైనర్లలో అతడు ఒకడు. సో డిజైనర్లలో టాప్ డిజైనర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరిలో ఇతను కూడా ఒకడంట. నెక్స్ట్ ముగింపు ఏం చెప్తుండు, ఇతను మంచి డిజైనర్లో ప్రపంచంలో అనేకలు ఉన్నారు. ఇతర మంచి డిజైనర్లు ప్రపంచంలో అనేకులు ఉన్నారు. అంటే ఈయన కాకుండా చాలా మంచి డిజైనర్లు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. ఎస్, ఇక్కడ ఏం చెప్పాడు, ప్రపంచంలో టాప్ డిజైనర్లో అతడు ఒకడు. సో అతనితో పాటు అనేక మంది టాప్ డిజైనర్లు ఉండడం జరిగింది. ఇది రైట్. అతను ఇతర డిజైనర్లలో 3వ స్థానంలో ఉన్నాడు. అక్కడ మనకి ఇక్కడ స్టేట్మెంట్లో ఎక్కడ కూడా అతను ఏ స్థానంలో ఉన్నాడు చెప్పారా? చెప్పలేదు. అంటే ఇది రాంగ్. సో కేవలం ముగింపు 1 మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. ముగింపు 1 మాత్రమే రైట్ ఆన్సర్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, పైన పేర్కొన్న వెన్ చిత్రంలో 3 క్రీడలు MNL ఆడే విద్యార్థుల సంఖ్యను సూచిస్తుంది. కనీసం 2 ఆటలు ఆడబోయే విద్యార్థుల సంఖ్య అన్నారు. కనీసం 2 ఆటలు అన్నప్పుడు ఇక్కడ ఉమ్మడిగా ఉన్న వాళ్ళని తీసుకోవాలి. ఉమ్మడిగా ఓకే, ఉమ్మడిగా ఉన్న వాళ్ళు ఎవరు? 7 + 8 + 6 + 9 కలిపితే ఎంత వస్తుంది? 30 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ 30. ఇది చూడండి, ఈజీ లెక్క, కాకపోతే టైం కిల్లింగ్ అనమాట. ఓకే, సో మీకు లెక్క రాక కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేటువంటి ఇంపార్టెంట్. ఆ స్పీడ్ క్యాలిక్యులేషన్ కొరకు ఇలాంటి లెక్కలు ఇస్తాడు అనమాట. ఇది చూడండి, రబీకి తన బ్యాంకు ఖాతాలో 713 రూపాయల 0.39 ఉన్నాయంట. 713 రూపాయల 39 అతని బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి. అతను తన బ్యాంకు ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేసి అటుపై ఒక చొక్కా 123.79 చొప్పున ఖరీదు చేసే 5 చొక్కాలను కొనుగోలు చేసేందుకు బ్యాంకులో నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకున్నాడు. అతని ఖాతాలో మిగిలిన బ్యాలెన్స్ 545.19 రూపాయలు అయితే మనకు 19 పైసలు అయితే అతని బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత? సరే, ఇక్కడ 719.39 మనకు అతని అకౌంట్లో ఉన్నాయి. అతను ఏం చేసిండు, దీనికి కొంత అమౌంట్ కలిపిండంట. కొంత అమౌంట్ కలిపిన తర్వాత ఏం చేసిండంట అంటే మనకు 5 షర్ట్లు కొన్నాడంట. ఓకే, 5 షర్ట్లు కొన్నాడు. ఒక్కొక్క షర్ట్ కాస్ట్ ఎంత అంటే 123.79. ఓకేనా, సో ఇది కొన్నాడు. కొన్న తర్వాత ఫైనల్గా అతని బ్యాంకులో అమౌంట్ ఎంత ఉందంట? మనకు 545.19 ఉందని అయితే చెప్పడం జరిగింది. దీన్ని మనం సాల్వ్ చేసి ఈ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతుంది, ఎంత అమౌంట్ వేసి అని అడుగుతుంది. దీన్ని సాల్వ్ చేద్దాం. 713.39 ప్లస్ ఎక్స్ అలాగే ఉంటుంది, మైనస్ ఇది కూడా అలాగే ఉంచుతున్నా. 5 × 123.79 చేయాలి. 5 × 123.79 చేసినట్లయితే మీకు ఎంత వస్తుందంటే 618.95 రావడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఎక్స్ అలాగే ఉంచి ఈ 713లోకి వెళ్ళి ఈ దాన్ని తీసేద్దాం. తీసేస్తే ఎక్స్ ప్లస్ 713.39లోకి వెళ్ళి 618.95 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 94.44 రావడం జరుగుతుంది. 94.44. సో ఇప్పుడు ఈ 94.44ని ఇటు సైడ్ పంపిస్తున్నా. అంటే x ఈజ్ ఈక్వల్ టు 545.19 మైనస్ 94.44.
x ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే ఎంత వస్తుందంటే 450.75 రావడం జరుగుతుంది. ఓకే, రైట్ ఆన్సర్ 450.75 అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఎక్కడ కిల్ అవుతుందంటే ఈ క్యాల్కులేషన్ పార్ట్, ఈ సబ్స్ట్రాక్షన్ పార్ట్ అండ్ మళ్ళీ ఈ సబ్స్ట్రాక్షన్ పార్ట్, ఇవి మీకు ఏం చేస్తాయంటే టైం కిల్లింగ్ చేస్తాయి. సో ఇలాంటి వాటిని ఫాస్ట్గా చేయడం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఇంటి పట్టికలో 3 సంవత్సరాలలో జిల్లా స్థాయిలో ఎంపికల్లో అయినటువంటి 3 అథ్లెట్ అకాడమీ ఫలితాలు చూపించారు. అకాడమీ బిలో ఎంతమంది క్రీడాకారులు ఉన్నారని అడిగారు. సో ఇక్కడ చూడండి, అకాడమీ బి నుంచి ఎంతమంది క్రీడాకారులు 3 సంవత్సరాల్లో జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. అకాడమీ బి 3 సంవత్సరాల్లో 1, 5, 2, 5, 2, 7, 1, 8 అంటే ఎంతమంది ఎంపికయ్యారు? 8. డెడ్ ఈజీ క్వశ్చన్. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతారు ఎగ్జామ్లో. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఇది చూడండి, BASKET బాస్కెట్. దీన్ని ఏ విధంగా రాస్తాడంటే ఈ 2 అక్షరాలను ప్లేసెస్ మారుస్తాడు అనమాట. ఇప్పుడు బిఏని ఒక జతగా తీసుకుంటాడు, ఎస్కేని ఒక జతగా తీసుకుంటాడు, ఈటీని ఒక జతగా తీసుకొని ప్లేస్లు మారుస్తాడు. బిఏని ఏం చేస్తాడు? ఏబీకి రాస్తాడు. ఎస్కేని ఏం చేస్తాడు? కేఎస్గా రాస్తాడు. టీఈని ఏం రాస్తాడు? ఈటీని ఏం రాస్తాడు? టీఈగా రాస్తాడు. ఓకే, ఆ విధంగా రాస్తుంది ఇది ఏబి కేఎస్ టీ. ఇప్పుడు మనకి ఏం రాస్తున్నాడు? ఏసీ టిఐ విఈని రాయమంటున్నాడు. 2 జత, ఏసీ ఒక జత, టిఐ ఒక జత, విఈ ఒక జత. సో ఫస్ట్ ఏం వస్తుంది? సిఏ ఐటీ ఈవి. సిఏ ఐటీ ఈవి ఎక్కడ ఉంది చూడండి, సిఏ ఐటీ ఈవి. సో ఆప్షన్ బి అనేటువంటి మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సమస్య ఆకృతి. సో ఈ ఫిగర్ అనేటువంటిది ఈ కింది ఫిగర్లలో ఎక్కడ ఉంది ఎతకాలన్నమాట. సో ఇక్కడ ఉన్న ఫిగర్ చూడండి, ఈ ఫిగర్ ఇట్లా. ఓకే, ఈ ఫిగర్ ఇక్కడ ఉందా లేదా చూడాలంతే. సో ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఒక ప్రకటన ఇచ్చాడు. ఏమనంటే ఒక సంస్థలో పదోన్నతికి సీనియారిటీ 1 మాత్రమే ప్రమాణం కావాలా? సో ఇక్కడ ఏమంటుందంటే ఒక పర్సన్ సీనియారిటీ ప్రకారమే ప్రమోషన్ పొందాలా, అంటే కేవలం జస్ట్ సీనియారిటీ ఉన్నందుకే ప్రమోషన్ ఇవ్వాలా లేదా అంటుంది. చూడండి, ఇక్కడ ఒక సంస్థలో పదోన్నతికి సీనియారిటీ 1 మాత్రమే ప్రమాణం కావాలా అంటుండ్రు. సీనియారిటీ 1 అంటే సీనియారిటీ ఉంటే చాలు, ఇంకా వేరే ఏం అవసరం లేదని అంటారు. ఇది ప్రమాణం కావాలా వద్దా అనేటువంటిది మన క్వశ్చన్. వాదన: అవును, సీనియర్ ఉద్యోగులు వ్యక్తులకు సీనియర్ ఉద్యోగులు లేకుండా ఏ సంస్థ కూడా సజావుగా పనిచేయదు. ఎస్, సీనియర్ ఉద్యోగులు లేకుండా సజావుగా పనిచేయదు అనేటువంటిది ఒక పరంగా రైట్ అయినప్పటికీ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్కి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్, కాదు, ఇది వంచన మరియు పక్షపాతానికి దారితీస్తుంది. ఎస్, ఫర్ సపోజ్ సీనియారిటీ ఉన్నంత మాత్రమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా ఒక పర్సన్ హైయెస్ట్ పొజిషన్లో మనం పెడతామా? అలాంటి సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇది వంచన లేదా పక్షపాతానికి దారితీస్తుంది. కాబట్టి వాదన 2 మాత్రమే బలంగా ఉందని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్రింది సంఖ్యల శ్రేణికి మధ్యగతాన్ని కనుక్కోమన్నాడు. మధ్యగతాన్ని కనుక్కున్నాడు కాబట్టి ఎన్ని సంఖ్యలు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఎన్ని ఉన్నాయి? 11 సంఖ్యలు ఉన్నాయి. 11 సంఖ్యలు ఉంటే బేస్ సంఖ్య 11 అనేటువంటి బేస్ సంఖ్య. బేస్ సంఖ్య కాబట్టి ఏం చేస్తాం? n+1/2 చేస్తాం. n+1 అంటే 11+1/2. 11+1/2 అంటే ఎంత? 12/2. దట్ ఈస్ ఈక్వల్ టు 6. అంటే 6వ సంఖ్య అవుతుంది. 6వ సంఖ్య అంటే 1, 2, 3, 4, 5, 6. సో ఈ విధంగా తీసుకుంటామా? కాదు, ఫస్ట్ ఏం చేయాలి? వీటిని ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఓకేనా, ఆరోహణ క్రమంలో అమర్చిన తర్వాతనే ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా, ఆరోహణ క్రమంలో అమర్చండి. ఫస్ట్ 10 ఉంది, 11 ఉంది, 10, 11, 12 ఉంది, 13, 2 ఉన్నాయి. అవునా, 13, 13. నెక్స్ట్ ఏముంది? 15, 16 ఉంది. 15, 15 2 ఉన్నాయి. 16 1 ఉంది. సో 16 ఓవర్, 15 కూడా ఓవర్. నెక్స్ట్ ఉన్నది ఏంటి? 18, 20, 27 ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎన్నోది కావాలి? 6వది కావాలి. 1, 2, 3, 4, 5, 6. ఓకేనా, 6వది ఏమవుతుంది? 15. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 15 అనేటువంటిది మధ్యగతం. ఎప్పుడు ఆరోహణ క్రమం తీసుకున్న తర్వాతనే మధ్యగతం చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ మర్చిపోకండి. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 20 kgలు అయితే బరువు ఎంత అన్నారు. సో W ఈక్వల్ ఏం రాస్తాం? M ఇంటూ G. ఓకేనా, M అంటే ఎంత? 20, G అంటే 10 అని వాడేయచ్చాడు ఇక్కడ. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది? 200. మరి ఆప్షన్లు అన్ని 200 ఉన్నాయి. అప్పుడు మనం బరువుకి ఏం చూపిస్తాం? వెయిట్కి ప్రమాణాలు ఏం చెప్తాం? న్యూటన్స్ అని చెప్తాం. సో కాబట్టి 200 న్యూటన్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా, న్యూటన్ గుర్తుంచుకోండి, బరువుకు ప్రమాణం న్యూటన్. ఇదే లెక్క మీకు ఒక 10 నుంచి 20 సార్లు రిపీట్ అయింది. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ మారుతుంది అంతే. ఇక్కడ 20 ఉన్న దగ్గర 30, 40, 50 ఇస్తాడు. ఇక్కడ న్యూటన్తో మాత్రమే ఆప్షన్లో ఇక్కడ ఇచ్చినటువంటి విలువ అంటే ఇప్పుడు 30 ఉంచాడు అనుకోండి, 300, 400, 500 ఎలానే ఉంచుతాడు. కానీ ఇక్కడ న్యూటన్, వాటు, కేజీ, పాస్కల్ ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి గుర్తుంచుకోండి, బరువుకి ఎప్పుడు కూడా మనము న్యూటన్ అనేటువంటి దాన్నే ప్రమాణంగా వాడతాం. నెక్స్ట్, ఢిల్లీ నుంచి తన రాజధానిని
దౌలతాబాద్కు మార్చినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరిని అడిగారు? ఎవరు? మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇది ఇంత ముందుకు 10 టైమ్స్ అడిగాడు. రీసెంట్ గా జరిగినటువంటి ఎన్టీపీసీలో 2 టైమ్స్ అడిగాడు. మళ్ళీ కూడా అడుగుతాడు కాబట్టి చెప్పాను. ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు క్యాపిటల్ మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. గుర్తుంచుకోండి. ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో తప్పిపోయిన సంఖ్య 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ ఉంది. నెక్స్ట్ 5 క్యూబ్ వస్తుంది. 5 క్యూబ్ అంటే ఎంత? 125. ఈజీ లెక్కనే. నెక్స్ట్ పదార్థాన్ని శక్తిని పదార్థంగా రూపొందించవచ్చు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరిని అడిగారు? ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్. E=mc² అనేటువంటి సూత్రాన్ని కూడా మనకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనకు చెప్పడం జరిగింది. రిలేటివిటీ థియరీ. దాని ఆధారంగానే పదార్థాన్ని శక్తిని పదార్థంగా మార్చొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్ 10 to 15 టైమ్స్ మనకు రిపీట్ అయింది. ఏఎల్పిలో రిపీట్ అయింది. ఓకే, గ్రూప్ డిలో మనకు రిపీట్ అవ్వడం జరిగింది. మనకి ఎస్ఐ కానిస్టేబుల్ లో కూడా ఈ బిట్ రిపీట్ అయింది. అంటే స్టేట్ లెవెల్ కాదు, ఆర్పిఎఫ్ ఉంది కదా, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, దాంట్లో కూడా మనకు అడిగారు. రీసెంట్ గా జరిగినటువంటి ఎన్టీపీసీ ఫేజ్ 3 లో కూడా ఈ బిట్ అడగడం జరిగింది. ఓకే, E=mc² చెప్పింది ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఓకే, కాబట్టి పాయింట్ గుర్తుంచుకోండి. పదార్థాన్ని శక్తిని పదార్థంగా రూపొందించవచ్చు అని చెప్పింది ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టైన్. నెక్స్ట్ సైన్స్, ఫిజిక్స్, బయాలజీ. సైన్స్ లో ఫిజిక్స్, బయాలజీ ఉంటుంది. ఓకే, ఈజీనే. వరుస క్రమాన్ని ఉపయోగించి గుంపునకు చందని సంఖ్యను కనుక్కోనండి అన్నాడు. చందని సంఖ్య కనుక్కోండి అంటే సార్ ఇక్కడ ఒకసారి ఆపి మీరు ట్రై చేయండి. మీకు ఆన్సర్ అంటే ఈ ప్యాటర్న్ ఏంటి అర్థమవుతుందా లేదా? ఆన్సర్ ఆల్రెడీ టిక్ మార్క్ ఉంది కాబట్టి అది కాదు. ఎందుకు అదే ఆన్సర్ అయిందని మీకు అర్థమవుతుందో లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అవుతుందండి. సరే ఇక్కడ చూడండి, 6, 8, 8 సీక్వెల్ ఉన్నాయి. 6, 8, 8 688గా మనం పరిగణిస్తే ఇక్కడ మనకు దొరకదు నెంబర్. 6, 8, 8గా పరిగణించండి. 6 ఇక్కడ ఉంది, 2 సంఖ్యలు వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ ఉంది, మళ్ళీ 2 సంఖ్యలు వదిలిపెట్టిన ఇక్కడ, అంటే +2 గ్యాప్ ఇస్తున్నాడు అనమాట. 2 సంఖ్యల తర్వాత నెక్స్ట్ నెంబర్ రాస్తుంది. 426 చూడండి, 426, 4 ఇక్కడ ఉంది, 2 సంఖ్యలు వదిలిపెట్టాడు, 2 మళ్ళీ 2 సంఖ్యలు వదిలిపెట్టాడు, 6 అంటే 4, 2, 6 ఈ విధంగా తీసుకుంటున్నాను అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ 4 ఉంది కదా సార్, 2 లేదనకండి. దీంట్లో ఉన్నటువంటి ఏదో ఒక దగ్గర ఈ ప్యాటర్న్ అయితే మీకు దొరుకుతుంది. 542 కూడా చూడండి, 542, 5 ఇక్కడ ఉంది, ఈ 2 సంఖ్యలు తీసుకుంటూ 4 ఇక్కడ ఉంది, 2 సంఖ్యలు వదిలిపెట్టి 2. సో ఇక్కడ 268 అనేటువంటి ప్యాటర్న్ మీకు దీంట్లో దొరకదు. ఓకేనా, ఈ విధంగా మనకు ఇచ్చాడు, ఇది కూడా గమనించుకోండి. నెక్స్ట్ మాధ్యమానికి ఎస్ఐ ప్రమాణం అడిగాడు. మాధ్యం అంటే ఏంటి? రుణ త్వరణం. ఇది చాలా సార్లు చెప్పాను, ఇప్పటి వరకు 10 to 15 టైమ్స్ రిపీట్ అయిన బిట్ ఇది. మాధ్యమానికి ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్/సెకండ్ స్క్వేర్. రుణ త్వరణం నెగిటివ్ యాక్సలరేషన్ కి మనకు ఫార్ములా ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్/సెకండ్ స్క్వేర్. ఆల్రెడీ నేను చెల్లం అనే టాపిక్ పైన వీడియోలు చేశాను, ఫిజిక్స్ క్లాసెస్. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూడండి. అన్ని కూడా ఇంపార్టెంట్ క్లాసెస్. కంప్లీట్ గా మీకు గ్రూప్ డి రాసే వాళ్ళకైతే దాంట్లో నుంచి ఈజీగా 5 to 6 మార్క్స్ ఈజీగా కవర్ అవుతాయి మీకు. నెక్స్ట్, ఒక రైలు 48 km/h వేగంతో తన ప్రయాణ దూరాన్ని 10 గంటలలో పూర్తి చేస్తుంది. అదే దూరాన్ని 8 గంటలలో పూర్తి చేయాలంటే ఆ ట్రైన్ ఎంత వేగం ఉండాలి? సరే ఇక్కడ చూడండి, 48 km వేగంతో వెళ్తే 10 గంటలు వెళ్తుందంట. అదే 8 గంటలలో అయితే ఎంత స్పీడ్తో వెళ్ళాలని అడుగుతున్నారు. 8 48 అంటే 60 km/h వేగంతో అది వెళ్ళాల్సి ఉంటుంది. ఈజీ లెక్కనే, జస్ట్ చూసి చెప్పొచ్చు ఆన్సర్. ఓకేనా, సో ఇది మనకు అడిగినటువంటి డిఫరెంట్ ప్రీవియస్ లెక్కలు. దీంట్లో జస్ట్ నెంబర్స్ మాత్రమే మారితే ప్యాటర్న్ మాత్రం అంతా అదే విధంగా ఉంటుంది. జర నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నందుకు కొద్దిగా స్లోగా అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్స్లో, నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కషన్ చేసేటప్పుడు కొన్ని హై లెవెల్ క్వశ్చన్స్ కూడా తీసుకొద్దాం. ప్రీవియస్ వీడియోలో కొన్ని హై లెవెల్ లెక్కలు ఉండడం వల్ల పేపర్ టఫ్నెస్ ఎక్కువ ఉంటుందని చాలా మంది వాట్సాప్లో అయితే మెసేజ్ చేస్తున్నారు. పేపర్ అనేటువంటిది పేపర్ టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఏదైతే ఎన్టీపీసీ నిర్వహించారో అదే విధంగా మన గ్రూప్ డి గిట్ నిర్వహించినట్లయితే లెవెల్స్ అనేవి మారుతుంటాయి ప్రతిరోజు. అంటే ముందు రాసిన వాళ్ళకంటే వెనుక రాసే వాళ్ళకు పేపర్ టఫ్నెస్ అనేటువంటిది పెరుగుతుంది. మరి టఫ్ పేపర్ వచ్చినప్పటికీ కూడా మాకు ఏమైనా ఇబ్బంది ఉంటుందంటే మీకు నార్మలైజేషన్ ద్వారా న్యాయం అయితే చేయడం జరుగుతుంది, కాబట్టి ఎలాంటి ఇష్యూ లేదు. ఎవరైతే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. సో దీంట్లో భాగంగా ఒక ఫ్రీ టెస్ట్ ఇచ్చాను. ఫ్రీ టెస్ట్ రాయని వాళ్ళు ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ మాక్ టెస్ట్ రాయండి. రాసిన తర్వాత మీకు నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఈ టెస్ట్ సిరీస్ 15 టెస్టులు ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు మీరు విన్నారు కదా మ్యాథ్స్ క్లాసు, ఇదే విధంగా ఇలాంటి కన్నా మంచి హై లెవెల్ క్వాలిటీ ఉన్నటువంటి 1200 ముఖ్యమైనటువంటి రిపీటెడ్ బిట్స్ గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ నుంచి కలెక్ట్ చేసిన మ్యాథ్స్ బిట్స్ కూడా మీకు అక్కడ టెస్ట్ సిరీస్ లో భాగంగా అందజేయడం జరుగుతుంది. దాంతో పాటుగా 2000 ప్రీవియస్ బిట్స్, అవి గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. 100% కూడా ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ కూడా. అండ్ దీంట్లో 1500 జిఎస్ బిట్స్, ఆల్రెడీ జిఎస్జికే బిట్స్ పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మీకు 200 హిస్టరీ నుంచి రిపీట్ అయినటువంటి బిట్స్ పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ ఫ్రీగానే ఇచ్చాను. ఇప్పుడు ఎన్టీపీసీ ఫేజ్ 1, 2, 3, 4 అన్నీ అయిపోతాయి కదా. ఎన్టీపీసీ ఫేజెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీపీసీలో ఎక్కువగా రిపీట్ అయినటువంటి 300 బిట్స్తో కలిపినటువంటి హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది.
ఫీజు వచ్చేసి 160 రూపాయలు ఉండడం జరుగుతుంది. మీరు తీసుకున్న డేట్ నుంచి 6 మంత్స్ పాటు టెస్ట్ రాసుకోవచ్చు, 15 టెస్ట్ ఎప్పుడన్నా రాసుకోవచ్చు. ఒక టెస్ట్ 3 అటెంప్ట్స్ చేయడానికి కూడా మీకు అవకాశం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఒకసారి ఫ్రీ టెస్ట్ రాయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. రాయడం వల్ల మీరు ప్రజెంట్ ఏ లెవెల్లో ఉన్నారు, ఇంకా బాగా ఎలా ప్రిపేర్ అవ్వాలి కూడా మీకు తెలుస్తుంది. ఇంకా డౌట్స్ ఉంటే టెస్ట్ సిరీస్ గురించి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయడానికి అయితే అవకాశం ఉండడం జరుగుతుంది. యాప్ లింక్ మీకు కామెంట్లో పిన్ చేస్తాను, తప్పనిసరిగా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, టెస్ట్ రాయడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.